పశ్చిమాసియా సంక్షోభం పరిస్థితుల ప్రభావంతో దురదృష్టవశాత్తు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చేసిన ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఒక పేటెంట్ ఉంది, దోసుకో దాసుకో తీనుకో, ఇది వాళ్ళు పేటెంట్. అక్కడ జగన్ 40 కేసులున్నాయి, ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి మీద కేసులు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకోవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏది చేసినా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన వెంటనే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుందన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. కరెంట్ ఛార్జీలు ₹1 కూడా పెంచని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. నిత్యావసర వస్తువులు తగ్గించాము, పన్నుల భారం తగ్గించాము, చెత్త పన్ను తీసేశాము. కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయని ముసలి కన్నీరు కారుస్తూ వీళ్ళు చేసినటువంటి ధర్నాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇది పెంచారనేది వారు కనీసం దాని మీద అవగాహన చేసుకోలేక ప్రభుత్వం ఏదో పెంచేసింది పెట్రోల్ డీజిల్ ధరలని వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తూ ఇటువంటి ధర్నాలు చేయడం ఈరోజు పూర్తిగా హాస్యాస్పదం. ఎందుకంటే వీళ్ళకి ఒక పేటెంట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా జగన్ అండ్ కోకి వాళ్ళ పేటెంట్ ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ పేటెంట్ దోచుకో దాచుకో తినుకో, ఇది జగన్ మోహన్ రెడ్డి పేటెంట్. దీన్ని ఎవరూ కూడా మార్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఆయన అక్కడ 40 కేసుల్లో, అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు మద్యం ట్రాన్స్పోర్టేషన్ లో ₹13 ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ని ₹34 చేసి దోచుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి పేటెంట్. వీళ్ళ కాలుగా ప్రజలు దోచుకోవడం పనిగానే పెట్టుకున్నారు. ఈ రోజు వచ్చి మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక 10-15 సంవత్సరాలు ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష. ఆ విధంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు మన తణుకుపట్నంలో కూడా గుర్రాలు ఎద్దుల బండ్లు పెట్టుకున్నారు, కానీ ప్రజలు లేరు. అటువంటి ధర్నాలు వీళ్ళు హాస్యాస్పదంగా నిర్వహించుకుని ప్రభుత్వం మీదో చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే వీళ్ళు పోస్టర్లు పెట్టుకునో వీళ్ళు చేసినటువంటి ఇటువంటి ధర్నాలు ప్రజలు కూడా ఈరోజు తిట్టుకునేటటువంటి పరిస్థితి. వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు, వీళ్ళ సిగ్గులేని మనుషులు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు తిట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇప్పటికీ కూడా మీకు జ్ఞానోదయం అవ్వదు. మీరు రఫా అనుకుంటూ ఉంటారు, మీ నాయకుడు అదే విధంగా ఉంటారు, మీరు కూడా అదే బాటలో వెళ్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అటువంటి వాటిని హర్షించరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ధరల్ని ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అనేది ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏది కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా అన్ని కూడా ప్రజలకు తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా రాష్ట్ర ప్రజలందరి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో ఈరోజు బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు మరలా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుంది ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. 24 నెలల్లో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్టీని తగ్గించి ఈరోజు అవన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు చెత్త పన్ను లేకుండా చూడటం జరిగింది. ఈ విధంగా పన్నుల భారాన్ని తగ్గించాం, ధరల భారాన్ని తగ్గించాం. ఈరోజు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మహిళలకి.